దక్షిణ భారత ధాన్యాగారాలుగా ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాలు వరిని అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి సాగులో ఉన్న పంట సాగు అనంతరం రైతులు చేసే కొన్ని పొరపాట్లు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇందులో ఒకటే వరిగడ్డి వాడకం. కూలీలు పుష్కలంగా లభ్యమయ్యే కాలంలో వరి కోతలు చేశాక పనలు ఎండబెట్టి నూర్చి ఒడ్లు తీసుకున్న తర్వాత మిగిలిన గడ్డిని పశువుల మేతగా వాడటం కోసం వాములు వేసి నిల్వ ఉంచుకునేవారు. కానీ పెరుగుతున్న కూలీల కొరతతో రైతులు ఎక్కువగా కోత పోతా చేసే కంబైన్డ్ హార్వెస్టర్లపై ఆధారపడుతున్నారు. అయితే ఈ యంత్రాలతో వరి కోత నూర్పిడి పనులు సులభంగా పూర్తయినా గడ్డి మాత్రం చిన్న చిన్న ముక్కలు అయి వాడకానికి అనువుగా ఉండదు. ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన బేలర్లు ఈ గడ్డి ముక్కలను కట్టలుగా చేసి వాడటానికి అనువుగా మార్చుతున్నప్పటికీ అది కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది రైతులు వరి గడ్డిని తగులబెట్టడం చూస్తున్నాం. ఇలా గడ్డిని తగలబెట్టడం వల్ల గాలిలో కాలుష్యంతో పాటు ఇతరత్రా ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి. వరిగడ్డిని కాల్చడం వల్ల కలిగే నష్టాలేమిటో, వరిగడ్డిని సద్వినియోగం చేసుకునే మార్గాలేమిటో తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్. యాసంగి పంట కాలం కూడా ముందుకు వస్తుంది కాబట్టి మనకు అక్టోబర్ 1 నుంచే యాసంగి కాలం స్టార్ట్ అయింది. దానికి అనుగుణంగానే రైతులు చాలామంది కోసిన ఈ వరి కొయ్యలను అంటుపెడతా ఉన్నారు. ఇది చాలా దుష్ఫలితాలను ఇస్తుంది. భూమికి కానీ మనిషికి కానీ వాతావరణానికి కానీ చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి ఎటువంటి వరి కొయ్యలను అంటబెట్టవద్దు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు భూమిలో పనికొచ్చే కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల మన పంట ఎదుగుదల కానివ్వండి, పంట చీడపీడల కంట్రోల్లో కానివ్వండి, తర్వాత మన భూసారం పెరుగుదలలో కానివ్వండి, ఇవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం అంటుపెట్టినప్పుడు ఏమైతే అంటే ఇటువంటి పనికొచ్చే బ్యాక్టీరియా చనిపోవడం వల్ల మన భూమి నిస్సారం అయిపోయి వచ్చే 10 ఏళ్లలో కూడా భూమి ఎందుకు పనికి రాకుండా తయారవుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొకటి వాతావరణ కాలుష్యం ఏర్పడి చలికి కూడా దీనికి ఉధృతి జమ అవుతుంది. చలి తోడు మంచు తోడు ఈ పొగ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఆస్తమా పేషెంట్లు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి ఊపిరాడక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఈ వరికాయలను అంటబెట్టడం వల్ల భూభౌతిక పరిస్థితి మారిపోతుంది. ఈ మంచు కురిసే తర్వాత ఈ పొగ మంచు వల్ల ఏమవుతుందంటే ఈ వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతుంది. అందరు అంటుపెడితే ఏమవుతుందంటే ఈ పొగ మంచు తర్వాత ఈ అంటుపెట్టిన పొగ వల్ల రహదారులు కూడా మనకు కనిపించకుండా యాక్సిడెంట్లు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ భూమిని అంటే మనకు 10 కాలాలు పనికొచ్చే భూమిని మనం సారవంతం చేసుకోవాలంటే పచ్చిరొట్టె ఎరువుతో పాటు ఇది మనం కోసిన పంటను అంటుపెట్టకుండా మనం దాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని దమ్ము చేసుకొని ఓసారి దున్నుకొని నీళ్లు పెట్టేస్తే ఆటోమేటిక్గా అది కుళ్ళిపోయి ఎరువుగా తయారై మనకు రెండో పంటకు కూడా లఘు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని సారవంతం చేసుకోవాలంటే ఒకసారి మనం ఈ మన రోటవేటర్ని ఒకసారి దున్నిన తర్వాత ఆ పీసులు అవుతాయి ఆ మొత్తం మన వరి కొయ్యలన్నీ. అప్పుడు నీళ్లు ఉన్న దగ్గర నీళ్ళు ఒక తడి ఇచ్చి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకు సుమారుగా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి వదిలేసేయండి. నెల రోజులు మీరు తూకం మాడి అట్లా పక్క పోసుకుంటారు. తర్వాత అది మొత్తము కుళ్ళి మురిగి మనకు ఎరువుగా మారి పంటకు వచ్చే పంటకు యాసంగి పంటకు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది.